హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ గీతా ప్రసాద్ అండ్ వెల్కమ్ టు లైవ్ 9 న్యూస్. అండ్ ఎలక్షన్ హడావిడి టైంలో ఏంటంటే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఎలక్షన్ అప్డేట్స్ ఏవి కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించలేకపోయినందుకు నన్ను క్షమించవలసింది కోరుకుంటున్నాను. సో ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే కనుక మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏ విధంగా బురిడి కొట్టించబోయారు అండ్ కోర్టులను కూడా ఏ విధంగా తప్పుదోవ పట్టించబోయారు అనేది ఒకసారి ఒక షీట్ మీద నేను మొత్తం రాసుకొచ్చి, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కాబట్టి మొత్తం ఎంతెంత అమౌంట్స్ వీళ్ళు ఏం చేశారు, ఏ విధంగా ఎంతెంత అమౌంట్స్ వీళ్ళకి వచ్చాయి, ఈ అమౌంట్స్లో ఏంటంటే ప్రజలకు చెల్లించాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో చెల్లించగల పొజిషన్లో ఉన్నారా లేదా అని చెప్పేసి ఒక్కసారి బ్రీఫ్గా మీకు చెప్తాను ఉద్దేశంతో రావడం జరిగింది. మొన్న ఎలక్షన్స్ ముందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చిలో వీళ్ళు బటన్ నొక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బటన్ నొక్కారు? అది కృష్ణా జిల్లాలో. ఆ కృష్ణా జిల్లా పామరులో ఏంటంటే ఆయన బటన్ నొక్కడం జరిగింది. అది విద్యా దీవెన కానుక 708 కోట్లకు గాను బటన్ నొక్కారు. కానీ బటన్ నొక్కడమే కానీ ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా ఏంటంటే అకౌంట్లో ఆ అమౌంట్ పడలేదు. సో అటువంటివి మొత్తం అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇప్పుడు నేను చదివి మీకు వినిపిస్తాను. టోటల్ జనవరి 2024 నుంచి అంటే మార్చి వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన రోజు ఏదైతే ఉందో, ఫస్ట్ బటన్ నొక్కిన రోజు ఈ ఇయర్లో, అప్పటి నుంచి కూడా ప్రజలకి చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 14,165 కోట్లు అండి. టోటల్ 14,165 కోట్లు ప్రజలకి వివిధ పథకాలకి ద్వారా బటన్ నొక్కి చెల్లించాల్సిన, అంటే విడతలుగా బటన్ నొక్కారు కానీ ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా ఏంటంటే అమౌంట్లు పడలేదు. ఆ లబ్ధిదారులకి ఏ బటన్కి ఎంతెంత అమౌంట్లు, అంటే డూప్లికేట్గా, అంటే ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి అక్కడ బటన్ నొక్కడం తప్ప అకౌంట్లోకి అమౌంట్లు రాని ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తం ఎంతెంత అమౌంట్స్ ఈ ప్రజలకు రావాలని ఒకసారి చదువుతాను. ఆసరా అనేది ఒక పథకం ఉంది. ఆసరా ద్వారా 6,300 కోట్లు, అండ్ కళ్యాణమస్తు అనే ఒక పథకం ద్వారా 78 కోట్లు, విద్యా దీవెన అనే పథకం ద్వారా 708 కోట్లు, నెక్స్ట్ పెట్టుబడి రాయితీ అనే ఒకటి ఉంది, అది 1,200 కోట్లకు పైనే అదొకటి ఉంది. నెక్స్ట్ చేయూత 560 కోట్లు, అండ్ ఈబీసీ నేస్తం కింద 620 కోట్లకు పైన అన్నమాట. ఇవి ఓవరాల్గా కలిపితే కనుక 14,165 కోట్లు పేదలకి వివిధ పథకాల ద్వారా అందించాల్సిన డబ్బు. ఇది ఆల్రెడీ బటన్ నొక్కేశారు కానీ ఎవరికి కూడా అమౌంట్లు మాత్రం పడలేదు. ఎందుకు పడలేదు? మరి అమౌంట్లు ఉంటే కనుక పడలేదు. అది యాక్చువల్గా ఏంటంటే అప్పటి నుంచి, అంటే మార్చి నుంచి కూడా బటన్లు నొక్కి ఎవరికి కూడా పడని డబ్బులు మొన్నను ఎలక్షన్ ఒక 3 రోజుల ముందు మన సిఎస్ ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి గారు ఉన్నారో చాలా హడావిడిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులతో మీటింగ్ పెట్టి ఈసీకి ఏం చెప్పారంటే, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఈ 14,165 కోట్లు ఏవైతే జనాలకు చెల్లించాల్సిన అమౌంట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మా దగ్గర రెడీగా ఉన్నాయి, ఇమీడియట్గా వేసేస్తామంటే ఎలక్షన్ కమిషన్ ఏంటంటే అది జరగదు. ఎందుకంటే ఎలక్షన్ ముందు వేస్తే కనుక అది మిగిలిన వాళ్ళకి ఏంటంటే ప్రభావితం జరుగుతుంది, ఓటర్ల మీద ప్రభావితం చూపిస్తుంది, మిగిలిన పార్టీలకి అది నష్టం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు వేయడానికి వీలు లేదు, ఎలక్షన్లు అయిన తర్వాత వేయండి అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఏంటంటే ఈ మన ప్రభుత్వ పెద్దలు ఏంటంటే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడాను వాళ్ళని ప్రశ్నించింది ఏంటంటే, ఇంతకాలం అంటే మార్చి నుంచి కూడా ఏంటంటే మీరు బటన్ నొక్కిన డబ్బులు ఇంతవరకు కూడా జనాలకి పడలేదు, ఈ 3 రోజులే కదా ఎలక్షన్స్ ఉంది, ఈ 3 రోజుల్లో ఏం కొంప మునిగిపోతుందని మీరు ఇంత గాబరపడుతున్నారంటే, లేదండి ఈ డబ్బులు మురిగిపోతాయి, లేకపోతే కనుక ఈ నిధులు వెనక్కి మళ్ళీపోతాయి, సంథింగ్ ఏదో చెప్పి మసిపూసి మారేడుకాయ చేయడం అలవాటు. కాబట్టి ఆ విధంగా ఏంటంటే మేము వెయ్యాలి, ఈ డబ్బులు కంపల్సరీ వేసేయాలంటే కనుక కోర్టు ఒకరోజు పర్మిషన్ ఇచ్చింది. 10వ తేదీన, అంటే మొన్న 10వ తేదీన పేమెంట్లు చేయండి, ఎవరెవరికి ఇవ్వాలో ఆ 14,165 కోట్ల పేమెంట్ ఈరోజు ఒక్కరోజు మాత్రమే చేయండి, 11, 12, 13 తేదీలో ఎటువంటి పేమెంట్లు చేయడానికి వీళ్ళకి జనాలకి ఈ పథకాల ద్వారా వచ్చేవి కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు చేసుకోని చెప్తే, ప్రభుత్వ పెద్దలు ఏంటంటే నోట్లో వెలక్కాయ పడినట్టు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది తెలియదు. ఈసీ ఆపింది, వెయ్యొద్దు, మీరు ఇప్పుడు డబ్బులు వేస్తే కనుక అది ఎలక్షన్స్ మీద ప్రభావితం చూపిస్తుంది కనుక ఇప్పుడు డబ్బులు వేయొద్దని చెప్తే, లేదు వేస్తామని కోర్టుకు వెళ్ళినప్పుడు ఏంటంటే కోర్టు కూడా వాళ్ళు ఆఫ్ చేస్తే కనుక అదిగో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ అండ్ కోర్టులు ఇవన్నీ కూడా ఏకమైపోయి ప్రజలకు మేము ఏదో మేలు చేయాలనుకుంటుంటే, ఈ డబ్బులు వేయాలనుకుంటే కనుక వీళ్ళందరూ బలవంతంగా ఆఫ్ చేసేస్తున్నారు అని చెప్పి ఆ నెపాన్ని ఏంటంటే ప్రతిపక్షాల మీద వేసి లబ్ధి పొందుదామని ఆలోచించిన ప్రభుత్వ పెద్దలకు కంగు తిన్నారు. కంగు తిన్న తర్వాత కోర్టు 10వ తేదీన పేమెంట్లు చేయాలన్నా సరే కామ్ అయిపోయారన్నమాట. ఏ పేమెంట్లు కూడా చేయలేదు. ఆ
ప్రక్రియలోనే వాళ్ళు తలదూర్చలేదు. మరి దీనికి ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి గారు 100% సమాధానం చెప్పాల బాధ్యత అయింది కాబట్టి. సో ఈ 14,165 కోట్లకు సంబంధించిన కాదండి, లైవ్ 9 న్యూస్ కొంచెం డీప్గా వెళ్ళి పరిశోధించిన తర్వాత ఏంటంటే మన సర్వేలో ఏం తెలియదంటే యాక్చువల్గా గవర్నమెంట్ దగ్గర 14,165 కోట్లు రెడీగా ఉండడం కాదండి, 41,000 కోట్లు ఫండింగ్ ఉంది ఆ టైంకి. ఇవ్వాలంటే కంపల్సరీగా మార్చి నుండి పేమెంట్లు చేయొచ్చు. కానీ ఎందుకు ఆపారు అనే దాని మీద ఏంటంటే ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకు ఆపుంటారంటే కనుక వాళ్ళ తాలూగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తాలూగా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి ఇంతవరకు పేమెంట్లు లేవని వాళ్ళందరూ కూడా ఏంటంటే పనులు ఆపేస్తామని వాళ్ళు కూడా బాధపడిన ఆ తరుణాలు ఏంటంటే ఆ కాంట్రాక్టర్లకి పేమెంట్లు చేయడానికి దాంట్లో కొంత కమిషన్ల రూపంలో వీళ్ళు ఉంచుకోవడానికి అని చెప్పేసి ఈ నిధులన్నింటినీ అటువైపు మళ్లించారన్న ఆరోపణలు కూడా ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి. సో పేదలకు ఇవ్వాల్సిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాల డబ్బులు ఏవి కూడా ఏంటంటే ఇవ్వకుండా ఈ విధంగా చేయడం ఏంటి, ఈ విధంగా కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడం ఏంటంటే కాంట్రాక్టర్లు కూడా పేమెంట్లు చేయాలి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయకూడదని కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులన్నీ పెట్టేసి ఈ కాంట్రాక్ట్ వర్క్స్ అని చేస్తుంటారు కదా, వాళ్ళకి పేమెంట్లు వేయకూడదని కాదు. కానీ ఆ కాంట్రాక్టర్స్ అనే ఈ డిస్కషన్ అనేది ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్స్ అనే వాళ్ళు రాలేదు, ఓన్లీ పథకాల డబ్బులు వేయాలని మాత్రమే వీళ్ళు ఈసీని అడగడం జరిగింది. దానికి ఈసీ సమ్మతించకపోవడంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు 10వ తేదీన వేసేయండి మీరు అని ఒక్క రోజులో వేసేయండి అంటే కనుక మరి అక్కడ నుండి సౌండ్ లేదు. మరి ఇది నాటకమా ఏంటి అసలు? మరి ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోయింది ఈ ఇష్యూని? ప్రజల వెర్రి వల్ల అంటే ప్రజల్ని మభ్యపెట్టి ఎలక్షన్స్లో లబ్ధి పొందుదామని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మొత్తం స్క్రిప్ట్కి ఏంటంటే జవహర్ రెడ్డి గారు సపోర్ట్గా ఉండి ఆర్థిక శాఖ అధికారులందరినీ సమాయత్తం చేసి ఆడుకోవాలన్న ఒక ఆట. యాక్చువల్గా ఏంటంటే ప్రజలకి పేమెంట్స్ చేయాలంటే డబ్బులు ఉన్నాయి, కానీ ఈ రోజు వరకు కూడా ఏంటంటే ఈ పథకాల డబ్బులు వేయకుండా చేశారు. యాక్చువల్లీ అది కూడా ఏంటంటే ఇప్పుడు నేను 41,000 కోట్లు అమౌంట్ ఉంది అని చెప్పేసి నేను చెప్పాను కదండి. అది యాక్చువల్గా ఏంటంటే గత ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అంటే కొత్త సంవత్సరం ప్రారంభమైంది కదా, అప్పటి నుంచి కూడా గవర్నమెంట్కి ఎక్కడెక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చాయనేది నేను మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు ఆర్బీఐ నుంచి అప్పుల రూపంలో ఏప్రిల్ నెలలో 11,000 కోట్లు వచ్చిందండి. ఆర్బీఐ నుంచి అప్పుల రూపంలో 11,000 కోట్లు ఏప్రిల్ వచ్చింది. మేలో అంటే మొన్న మంగళవారం వరకు కూడా నేను మంగళవారం లోపల 6,000 కోట్లు వచ్చిందండి ఆర్బీఐ నుంచి. ఏప్రిల్లో 11,000 కోట్లు, మేలో 6,000 కోట్లు అంటే టోటల్ 17,000 కోట్లు అక్కడి నుంచి అంటే ఆర్బీఐ నుంచి వచ్చింది. ఈ 45 రోజుల్లో అన్నమాట వీళ్ళు తీసుకొచ్చిన అమౌంట్. అంటే ఇక్కడ చిన్న ఇష్యూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 17,000 కోట్లు అక్కడ తీసుకొచ్చారు కదండి, ఇది ఏప్రిల్లో 11,000 కోట్లు, 6,000 మేలో తీసుకొచ్చారు, 17,000 కోట్లు అవి ఉన్నాయి. అది కాక 14,165 కోట్లు మా దగ్గర రెడీ ఉన్నాయని చెప్పేసి చెప్పారు కదా ఈసీకి. అది కలిపి 31,000 కోట్లు, 31,165 కోట్లు గవర్నమెంట్ దగ్గర వీళ్ళు జవహర్ రెడ్డి గారు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 31,165 కోట్లు రెడీగా ఉన్నాయండి. ఉన్నా సరే వాళ్ళు వేయలేదు. ఇది కాకుండా 10వ తేదీ సాయంత్రం కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఏంటంటే పన్నుల వాటా, ఇప్పుడు ఏదైతే ఈ ట్యాక్స్లు వేస్తారు కదా ప్రజలు చెల్లించే పన్నులు, వీటి ద్వారా వచ్చే వాటా ఏంటంటే 3,000 కోట్లు ఒకటి వచ్చిందండి ఈ 10వ తేదీన. ఇది కాక ఏపీఎండిసి నుండి 7,000 కోట్లు తీసుకొచ్చారు మళ్ళీ. ఓకే, ఇవన్నీ కలిపిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే మార్చిలోనే ఏంటంటే మారిటోరియం కార్పొరేషన్ ద్వారా ఏంటంటే బందర్ పోర్టుని తాకట్టు పెట్టి 3,950 కోట్లు తీసుకొచ్చారు. అది గతసారి అంటే గత ఫైనాన్షియల్ ఇయర్లో ఉంది కాబట్టి అది వదిలేయండి. ఆ 3,950 కోట్లు పక్కన పెడితే ఏప్రిల్ 1 నుండి చూస్తే కనుక 41,000 కోట్లు ఇక్కడికి వచ్చాయండి గవర్నమెంట్కి. ఎక్కడ నుంచి? ఆర్బీఐ నుంచి 17,000 కోట్లు, నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పన్నుల రూపంలో వచ్చింది 3,000 కోట్లు, ఏపీఎండిసి ద్వారా వచ్చింది 7,000 కోట్లు, అండ్ ప్రభుత్వం మా దగ్గర ఆల్రెడీ 14,165 కోట్లు ఉన్నాయని చెప్పినది. ఇవన్నీ కలుపుకొని టోటల్ 41,000 కోట్లు యాక్చువల్గా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖజానా ఉన్నాయి. అది కాకుండా మనం అంటే స్టేట్కి వచ్చే ఇన్కమ్ ఏంటంటే 8,000 కోట్లు పర్ మంత్ వస్తుంది. 8,000 కోట్లు మనం చెల్లించే పన్నుల ద్వారా కానీ రిమైన్ ఇవన్నీ కూడా వచ్చిన దాని మీద 8,000 కోట్లు కంపల్సరీగా అది బౌండెడ్గా అది వచ్చేదే. 8,000 కోట్లు 8,000 కోట్లు అంటే ఈ 3 నెలల్లో 3,24,000 కోట్లు అది వచ్చి ఉంటుంది. కానీ అది వదిలేయండి, ఎందుకంటే ఈ పెన్షన్లని అదని ఇదని పేమెంట్లు చేయాలి, చాలా పేమెంట్లు ఉంటాయి కాబట్టి అది మనం వదిలేయచ్చు. కానీ ఈ 41,000 కోట్లు ఏమైంది అనేది లెక్క చెప్పకుండా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్?
ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. మరి ఇర్రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అంటే ఇంతే, బాధ్యత లేని తనం. ఎవడేమైపోతే నాకేంటి, నేను హ్యాపీగా ఉండాలి, మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, మా కూతుళ్ళతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది అది చాలా ఆలోచించాల్సిన విషయం. అది ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికే ఆలోచించుకునే ఒక మంచి తీర్పు ఇచ్చారనే భావిస్తున్నారు అందరు కూడా. అది మంచి తీర్పా లేకపోతే ఏ విధంగా ఉంటుందని 4వ తేదీన మనకు తేలాలి. అంటే మార్చి 1వ తేదీన మన జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఏంటంటే బటన్ నొక్కడం స్టార్ట్ చేశారు. విద్యాదీవెనతో 708 కోట్లు, అదేంటంటే కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా పడలేదు, అది అలాగా హ్యాంగ్ అయిపోయాయి గాలిలో, అవి ఇంతవరకు ఆ లబ్ధిదారికి చేరలేదు. అయితే ఆసరా 6,300 కోట్లు, కళ్యాణమస్తు 78 కోట్లు, విద్యాదీవెన 708 కోట్లు, పెట్టుబడి రాయితీలు 1,200 కోట్లు, చేయూత 560 కోట్లు, ఈబీసీ నేస్తమని 620 కోట్లు, ఇవన్నీ కలిపి 14,165 కోట్ల రూపాయలు బకాయిలు పడింది ప్రజలకి, పేద ప్రజలకి ఈ పథకాల ద్వారా. ఎంతసేపు 99% మేము తీర్చాము, 99% మేము చెప్పినవన్నీ కూడా అమలు చేశాము, మేము చెప్పిన పథకాలను అమలు చేశామన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరైతే నోర్లు వేసుకొని పడిపోతున్న ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దీనికి సమాధానం చెప్పే సత్తా మీకుందా? ఇప్పుడు ఎందుకు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేదు? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లెక్కలన్నీ కూడా మేము కరెక్ట్ పెట్టుకున్నది ఏంటంటే మొత్తం కూడా స్టడీ చేసి పెట్టుకున్న లెక్కలు. దీనికి మీరు ఏమైనా సమాధానం చెప్పగలిగే సత్తా ఉందా? ఎవడి మీద పడితే ఆడి మీద బూతులతో రెచ్చిపోయి ఒక ప్రజలకి ఉపయోగపడని విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టుకొని ఏంటంటే హడావిడి చేస్తున్న ఈ మినిస్టర్లు, బూత్ మంత్రులు, బూత్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఏంటంటే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రజలు కూడా ఏంటంటే ఆలోచించే ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ చాలా మీడియాల ద్వారా ఇంతకుముందు జరిగినవన్నీ కూడా ఏంటంటే బయటకు వచ్చాయి. దీని ద్వారా ఏంటంటే ప్రజలు తెలుసుకొని ఒక మంచి తీర్పు ఇచ్చుంటారనేసే భావిస్తూ నేను మీ గీతా ప్రసాద్. నమస్తే. లైవ్9 న్యూస్, మన సమాజం మన బాధ్యత.